మీ మటుకు మీరు సంఘంగా మనందరం కూడా దేవుని యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని కూడా చక్కగా మరి ఆలకించి మన హృదయాలు తెప్పరిల్లులాగన హృదయమాన దేవుని వాక్యాన్ని ఆలకించి మన జీవితాలు మార్చుకుందాం. నేను 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరు మనం చెప్తున్నాను. రండి వాక్యంలోకి వెళ్దాం. కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలాగనగా మేము తెలుసుకోవాల్సింది ఏంటో, నాయన ఆచరించాల్సింది ఏంటో ప్రభు మాకు తెలియపరిచి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీరు మాట్లాడుచుండగా నాయన మేము ఆలకించే. ప్రియులారా, ఈ మాటని మీరు ఒకసారి గమనించండి. ఏమని రాయబడి ఉన్నది? మీరు అందరూ కలిసి కూడుకొని ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. జాగ్రత్తగా వినాలి. ఈ మాటని మనము అవసరమైన కాడ చదువుకొని అవసరమైన కాడ దాటి వెళ్ళిపోతా ఉన్నాం. అసలు ఈ మాట దేనికి రాయబడిందంటే, సంఘాలలో ఇదివరకు ప్రేమ విందు అని ఏర్పాటు చేసేవాళ్ళట. ప్రేమ విందు అనేది ఏర్పాటు చేస్తే ఆ ప్రేమ విందులో అందరూ పాల్గొనాలైతే కొంతమంది మాత్రమే పాల్గొని వారికై వారు గబాగబా వచ్చేసి అధికంగా తినేసి పక్కన వాళ్ళకి లేకుండా చేసేవాళ్ళట. ప్రభు రాత్రి భోజనంలో మీ అందరూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ రాయబడిన మాట అదే. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. జాగ్రత్తగా వినాలి. ప్రియులారా, ఈ మాటని మనం చూస్తే దీనిలో ఎందుకు ఇలా రాయబడిందంటే, ప్రభురాత్రి భోజనం ప్రేమ విందు అన్నారట. ప్రేమ విందు అనే మాటని అలా ఉచ్చరించుకుంటూ వెళ్తూ కొరింథీ దగ్గరికి వచ్చే వారికి ప్రేమ విందు కాస్త మారిపోయిందంట. ప్రేమ విందు మారిపోయిందంట. స్వార్థం పెరిగిపోయిందంట. ఎందుకయ్యా అనంటే అక్కడ ఏం తలెత్తుతుందంటే, ప్రేమ అనేది తీసివేసి అల్లరి పెరిగిందంట. అల్లరి తీసేసి ఇంటి పేరు పెరిగిందంట. ఇంటి పేరు పక్కన పెడితే మా జనాభా ఎంత అనేది పెరిగిపోయిందంట. అపోస్తులైన పౌలంట ఇసిగిపోయాడంట సంఘముతో. జాగ్రత్తగా రెండు ప్రియులారా, నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు ప్రేమ విందులో నుంచి ఎక్కడికి వచ్చారంటే అవహేళనలోకి వచ్చేసారు. ఈ రోజున క్రైస్తవాన్ని హేళన చేయబడ్డానికి కారణం ఎవరంటే క్రైస్తవులే. ఇది ఖచ్చితం. ఎవరన్నా అనుకోకపోయినా ఈ రోజున అడ్డమైన ప్రతి వాడు కూడా క్రైస్తవుని హేళన చేస్తున్నాడు. సరిగ్గా మాట పలకటం రానివాడు క్రైస్తవుని హేళన చేస్తున్నాడు. ఒకడు అంటున్నాడు రాత్రి, ఇదిగో పాస్టర్ అనేవాడు ఒకడు ఉంటే వాడికి దశభాగం ఇవ్వకపోతే శాపం పెడతాడు, వాడి దగ్గరికి ఇయ్యాలి, వీడికి వాడికి పడవు. శాపములను బట్టి మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే సంఘాల్లో కొన్ని ఉన్న కలతలను బట్టే. ప్రియులారా, జాగ్రత్త, ఈ మాట మీరు ఆలోచించాలి. సంఘంలో ఉన్న వైరాన్ని బట్టి, సంఘంలో లేకున్న ఐక్యత లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంది. అసలు ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి అని అడిగితే ఏంటంటే మీకు ఏమన్నా అర్థమవుతుందా? ప్రభురాత్రి భోజనం అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే రొట్టిస్తారు, ద్రాక్ష రసం ఇస్తారు, అది తాగటమే ప్రభురాత్రి భోజనం అని అనుకుంటున్నాం. కాదు ప్రియులారా, ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచిస్తే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. సంఘ ఐక్యత కోసం సంఘంలో ప్రేమని ఒకరొకరంట కనుపరుచుకోవాలంట. అలాగే క్రీస్తుతో కూడా ఐక్యత ఉండాలంట. ప్రియులారా, ఇప్పుడు మనం ఏం తింటున్నాం? ఒక పాత్రలోనేది తింటున్నాం, అవునంట. ఒక గిన్నెలో తిని ఒక పాత్రలో తాగుతున్నాం. అప్పుడు ఏంటంటే అందరం చేస్తున్నది ఒకటే. అంటే మనం వేరు కాదు. సంఘాల్లో 2 బ్యాచీలు ఉండవు, సంఘాల్లో 4 బ్యాచీలు ఉండవు, సంఘాల్లో వివాదం ఉండకూడదు, సంఘాల్లో మత భేదం ఉండకూడదు, సంఘాల్లో హేళన ఉండకూడదు. సంఘాల్లో ఏముండాలా? ఐక్యత ఉండాలంట. ఐక్యత అనే మాటల గురించి ఇక్కడ ఉత్తరిస్తే మతిపోతుందో ప్రియులారా, మీకు అర్థమవుతుందో లేదు కానీ ఎందుకు ఇది పెట్టావనంటే సంఘంలోనంట ఐక్యత
కావాలంట. ఆ ఐక్యత ఎక్కడొచ్చిందంటే ప్రభు శరీరంలో ఉంది, ప్రభు యొక్క రక్తంలో ఉంది. కాబట్టి ఒక పాత్రలో తినేవాడికి, ఒక గిన్నెలో తాగేవాడికి ఐక్యత. ఇప్పుడు నేనెళ్ళినా అక్కడే తినాలి, మీరు వచ్చినా అక్కడే తినాలి, నా వెనక మీ వెనక ఎవరు వచ్చినా అక్కడే తినాలి. మనందరం వేరు వేరు కాదు. అందరికి 10 గిన్నెలు పెట్టలేడు, 10 మంది దేవుడు లేడు. యేసు ఒక్కడే. ఆయనే నిజమైన పాత్ర, మహిమ కలిగిన పాత్ర. ఆయన ఘనమైన పాత్రగా ఉన్న ఆయనలో మనం చెయ్యి వేస్తున్నాం. దీనికి అర్థం మనం శరీరం తింటున్నామంటే యేసు శరీరం తింటున్నామని, రక్తం తాగుతున్నామంటే యేసు రక్తం తాగుతున్నామని మనం ఉచ్చరించుకుంటూ మాట్లాడుతూ ఆ నిర్దోష రక్తాన్ని అవహేళన చేస్తున్నాం. ఇది అసలు విషయం. అర్థమవుతుందా మీకు? ఆ నిర్దోష రక్తాన్ని ఏం చేస్తున్నాం? హేళన చేసేస్తున్నాం. ఆయన మనం ఏం చేయాలి? కించపరుస్తున్నాం. చేసేది ఒక పనే, తీసుకునేది ఒక రొట్టె, త్రాగేది ఒక గ్లాసులో రక్తమే. అయితే అది తీసుకుంటూ ఇది తాగుతూ కూడా ఏం చేస్తున్నాం అంటే ఇలా విభజించబడుతున్నాం. విభజించబడటం వల్ల ఏమవుతుందంటే అన్యులకి మనం ఏమవుతున్నాం? హేళనగా. మనం ఈ రోజు క్రైస్తవ హేళన చేయబడటానికి కేవలం క్రైస్తవులే, బయట వాళ్ళు కాదు. పాపం వాళ్ళకి ఏ పాపం తెలియదు. మనం చేసే పనులను బట్టి వాళ్ళు మాట్లాడుకుంటాం. అవునా కాదా? భార్య భర్తలు కొట్టుకుంటే పక్కింటి వాళ్ళు ఏమంటారు? ఏమండి, ఎందుకు నవ్వుకుంటారు వాళ్ళు? ఎందుకు నవ్వుకుంటారు వాళ్ళు? ఎందుకు నవ్వుకుంటారని చెప్పావు. చెప్పు, ఎందుకు నవ్వుకుంటారు? బయటపడింది, వాళ్ళలో తేడా కనపడింది. వాళ్ళకి ఆనందం కాబట్టి కాదు. నువ్వు కొట్టుకోవటం వల్లే వాళ్ళకి ఆనందం, నువ్వు తిట్టుకోవటం వల్లే వాళ్ళకి ఆనందం, మీ ఇద్దరు అరుచుకోవటం వల్లే వాళ్ళకి ఆనందం. నువ్వే వారికి అవకాశం ఇస్తున్నావు. భార్య భర్తలు అనేవాళ్ళు 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి. తేడా ఉంటే జాగ్రత్తగా. అలాగే సంఘంలో భేదాలు ఉంటే ఏం చేయాలా? సంఘం అంతా కూర్చొని సంఘస్థులను పెద్దలు నిలబెట్టుకొని, అబ్బాయి క్రైస్తవులకి ఇది తగదు, క్రైస్తవులు ఎలా ఉండాలా? క్రైస్తవులు ఏక శరీరంలో అవయవాలం అయి ఉన్నాం. మనందరం కూడా ఆ పాత్రలోని తాగుతున్నాం, ఆ పాత్రలోని తింటున్నాం. కాబట్టి మనము 4 శరీరాలు, 10 శరీరాలు, 100 శరీరాలు కాదు, ఒకే ఒక శరీరం. అది వధువు సంఘం అయి ఉన్నాం మనం. కాబట్టి వధువు ఒక్కటిగానే ఉండాలా, వరుడు ఒక్కనే పెళ్లి చేసుకోవాలా. కాబట్టి ఇలా ఉండాలని ఆలోచన మనకు కలగాలి. ప్రియులారా, ఇలా నీకు వదిలేసేసి మనం ఏం చేస్తున్నామంటే మనకి మా ఇంటి పేరు ఇంత, మాకు తాంబూలం అంత రావాలి, అవునా కాదు? మా జనాభా ఇంత, మాకింత తాంబూలం రావాలి, ఇదిగో కమిటీలో నా పొజిషన్ ఇది, నాకింత కాదు. సేవకు రావాల్సిన కానుకలు మీరే తీసుకుంటున్నారే, కానుకల కోసం కొట్టుకుంటున్నారు సేవకులు, అవునా కాదు? వీడియోలు తీస్తున్నారండి. హేళన చేయబట్టడానికి కారణం ఎవరు? మనమే. ఆ వీడియోలు కూడా ఎవరు తీస్తున్నారు? మనవాళ్ళు తీసి పోస్ట్ చేస్తున్నారు, అవునా కదా? ఈ మధ్యకాలంలో ఎక్కడ మొన్న చెప్పాను మీకు, ఫిబ్రవరిలో కూడా మొదలైంది. ఏంటయ్యా ఫిబ్రవరి గురించి అంతా ఇదంటే 2 కోట్ల ఆదాయం ఉంటుందంట. 2 కోట్లు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు దేనికోసం కొట్టుకుంటున్నారండి? ఏమంటే సంఘాన్ని చీలుస్తున్నారు, సంఘాన్ని అవమానపరుస్తున్నారు. సంఘాన్ని కాదు, దేవాన్ని దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఎంత క్రమంగా జరిగింది మరలా అక్కడ, ఎంత క్రమంగా జరిగింది, అంత క్రమంగా జరిగేది. మరలా వీడియో తీసి ఆళ్ళు పెడుతున్నారు. నిన్న లోదరాజ్ చర్చిలో గుంటూరులోనే ఎక్కడో కొట్టుకుంటున్నారు. పురిలో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి సిగ్గేస్తా ఉంటుంది. నేను ఎందుకు సేవకున్నాయని భయమేసి సిగ్గేసేది ఒక్కొక్కసారి. మరి మన సంఘంలో 10 భాగాలు తండి అని అంతమందిని బాధ పెట్టేది నేను. వీళ్ళు ఎవరో చేతులు ఎత్తారు? ఎవరన్నా ఎప్పుడన్నా ఇచ్చారా పోని, ఎప్పుడన్నా అడిగారా పోని? జాగ్రత్త. మీరు ఇయ్యంటే నేను ఎప్పుడు అడగను, ఇస్తే వద్దను. తేవాల్సిన బాధ్యత మీకు ఉంది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే చెప్తాను నేను. దేవుని స్తోత్రం. సంవత్సరంలో ఒకసారి మాత్రమే చెప్తాను. ఎందుకో తెలుసా? చెప్పకపోతే మీరు చెప్పలేదు అంటారని. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే దీనికోసం కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది ఐక్యత. అందరూ కలిసి ఆరాధన చేయడం, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడం, ఆయన కనపరచడం, ఆయనకు మహిమ తీసుకురావాలి, ఆయన ఘనత తీసుకురావాలి. దీని కొరకే మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఏం చేయాలి? ఆయన పని ఆయన మనం చేస్తే మన పని ఏం చేస్తాడు?
ఆయన చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో కొన్ని మాటలు రాయబడింది. ఈ మాట చదివించి నేను ముందుకెళ్తాను లేక ముగిస్తానికి ఇష్టపడతాను ప్రియులారా. అమ్మా, మనమందరము ఒకే రొట్టెలో ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. చదవమ్మా. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. చాలా ఆగుతాం. ఇప్పుడు వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉందా లేదా? ఎవరికి ఇశ్రాయేలుకి మనకి వ్యత్యాసం ఉందిగా. వాళ్ళు చేసింది ఏంటి? అప్పుడు బలి అర్పించిన దాన్ని తినేవాడు. ఇప్పుడు మనము బలి అర్పించింది తిన్నాం. ఏం బలి అర్పించింది తిన్నాం? క్రీస్తుని బలియాగం చేసుకున్నాడు ఆయన. ఆయన శరీరాన్ని మనం తింటున్నాం. అవునా కదా? ఒకే శరీరంలో తినే మనము ఎలా ఉండాలి అనేది, అవునా కదా? ఐక్యతకు నాంది ప్రభురాత్రి భోజనం. దేవుని స్తోత్రం. ఏంటంట? ఐక్యత మాత్రమే ఉండాలంట. ఐక్యతగా ఉండాలంట. ఐక్యతగా దేవుణ్ణి ఆరాధించాలంట. ఐక్యతగా దేవుణ్ణి గణపరచాలంట. ఐక్యతగా దేవునికి మహిమ తేవాలంట. ఒక సంఘాన్ని చూసిన వారు ఏమనాలంటే, ఈ సంఘములో ఉన్న ఐక్యత, ఈ సంఘములో ఉన్న కట్టడ, ఈ సంఘములో ఉన్న ఒక తీర్మానం ఇంకెక్కడ లేదని చెప్పగలిగినంతగా రావాలంట. అలా చేస్తే ఆయన నీతో నాతో నూతన నిబంధన చేసి ఉన్న ఈ కొత్త నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు ఆయన? నూతన నిబంధన నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎవరి కొరకు అంటే, క్రమంగా ఉండేవారి కొరకు, అర్హత కలిగి బలలో చేసే కొరకు, అర్హత కలిగి దేవుణ్ణి ఆరాధించే వారి కొరకు ఆయన నూతన నిబంధన నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడంట. ప్రియులారా, ఈ రోజు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే, బలలో చేవేశాం కాదు కానీ అసలు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆ జ్ఞాపకం అనే మాట కూడా ఒక అర్థం ఉంది ప్రియులారా. ఎలా? చూడమ్మా, ఒకసారి 21 వచనంలోకి వస్తావా? 11 21 అది అక్కడే కదా, పేపర్ కూడా తిరగేయాల్సిన అవసరం లేదు. ఎలా అనగా, మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకరి ఆకలి కొనును, ఒకడు మత్తుడవును. ఇదేమి? మీకు ఇల్లు లేవా? ఈ మాటని మనం అంటే ఊరుకుంటారండి? మిమ్మల్ని అంటే ఊరుకుంటారు సంఘాల్లో? మరి ఈ వాక్యాలు ఎందుకు చదవరు? రాత్రి దైవ ఆవేశముతో కలిగిన ప్రతి వాక్యాన్ని చదవాలన్నాం కదా. దైవ ఆవేశముతో కలిగిన ప్రతి వాక్యాన్ని, దైవ ఆవేశాన్ని పొందుకొని వాక్యాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ వాక్యాలు చెప్పమ్మా. నిజమే, బోధటానికి మీకు ఇల్లు లేవా అని అడుగుతున్నాడు మాట లేకుండా. బలలో చేయండి రా బాబు, ప్రేమ విందులు తీసుకుంటారు. ప్రేమ విందంటే ఎంత తీసుకోవాలి? ఎంతే తీసుకోవాలి. ప్రేమగా ఇచ్చినది ఎంతైనా ఇది చాలు, నువ్వు నాకు ప్రేమగా పెట్టావు అని పై మాటలు పలకటం కాదు, వాస్తవికాన్ని ఇక్కడ కనుపరచాలి. అవునా కదా? ఇది చాలు. నిజంగానే దేవుడి సన్నిధిలో ఎంత తింటే కడుపు నిండిందండి? కడుపు నిండటం కాదు, ఆత్మ తృప్తి, ఆత్మ సంతృప్తి ఉండాలి మనిషికి. దేవుని స్తోత్రం. అవునా కదా? ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. ప్రతివాడు ఎగబడి తినేవాళ్ళు అంటే ఇది వారికి. అందుకని ఆ మాటని ఆయన రాసి మనకు పంపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా. ఎవరి కొరకు ఏర్పాటు చేశారు? ఒక మాట చెప్పాలంటే ఇది ప్రేమ విందు. ఏమండి తెలుసా మీకు ఈ విషయం? తెలుసా? ప్రేమ విందు అనేది ఎవరి కోసం ఏర్పాటు చేశారంటే, ఆ ఒక మాట చెప్పాలంటే సంఘాల్లో కూడా ఇప్పుడు చాలా సంఘాలు ఏంటంటే వండుకోవటం, తినటం, వాళ్ళు తృప్తి పడటం, వాళ్ళని సంతోషించడం. పేదోడు ఎవడు ఉన్నాడు, దిక్కోడు ఎవడు ఉన్నాడు అనేది తీసేసి తర్వాత దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. ఒక సంఘ కాపురి సంఘంతో మాట్లాడుచున్న మాట అనేది, మిమ్మల్ని బట్టి నేను మెచ్చను, మిమ్మల్ని బట్టి నేను మెచ్చలేను,
మిమ్మల్ని బట్టి నేను ఆనందించలేను, మిమ్మల్ని బట్టి నేను సంతోషించలేను, మీరు చేసే ఈ పని చిక్కేస్తున్న నాకే అని ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడుచున్న మాట ఈ సంఘానికి కాదు, ఈ సమాజానికి అవసరం అండి ప్రియులారా. ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి. ప్రతి వారు కూడా వాక్యాన్ని వాక్యంగా చదివి వాక్యాన్ని వాక్యముగా అనుసరిస్తే మంచిది అని నేను అనుకుంటూ ఉన్నాను ప్రియులారా. 23వ వచనాన్ని చదివించి నేను ముగిస్తాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి చదువు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడట మనము యేసు ప్రాణం పెట్టినది జ్ఞాపకం చేసుకుంటామట. అయితే దీన్ని ఇంకో కారణంలో తీసుకుంటే జ్ఞాపకం చేసుకుంటే నిన్న నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంట. యేసు నా కొరకు ఏం చేశాడని జ్ఞాపకం చేసుకొని నిన్న నా జీవితం ఏంది, ఈ రోజు నా జీవితం ఏంది. దేవునికి స్తోత్రం. ఏంటంట నిన్న నా ప్రవర్తన ఏంటి, ఈ రోజు నా ప్రవర్తన ఏంటి. ఆ దేవాది దేవుడు నా కొరకు ఏం చేశాడు, ఆ దేవాది దేవుడు నా కొరకు ఎలా బలైపోయాడు. ఆయన బలైంది ఎవరి కొరకు అంటే నీ కోసం. నిన్న అనే నీ కోసం బలైతే ఈ రోజనే నీవు ఆలోచించాలంట. మీకు అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్త గమనించగలిగితే మనము ప్రభురాత్రి భోజనాన్ని చేయడానికి వచ్చిన మనము ఎలా చేయాలి అనే ఒక క్రమాన్ని చక్కగా మనకు ఒక ప్రణాళిక ఇచ్చాడు. దేనికంటే దానికని కాదు, ఏర్పాటు చేయబడిన వారే ప్రభురాత్రి భోజనంలో చేయి వేయాలి. అర్థమవుతుందా? ఆ చేయి వేసిన నీవు ఎలా వేయాలంటే ఒక క్రమం ఉండాలి. ఆ క్రమం ఎలా ఉండాలంటే ఐక్యతతో కూడినది అయి ఉండాలి. అవునా కాదా? ఇప్పుడు ఎలా ఉండాలంటే వీళ్ళంటే నాకు గిట్టదు కాబట్టి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను వస్తానంటున్నారు కొంతమంది ప్రియులారా. ఇదిగో వీళ్ళంటే నాకు నచ్చదు కాబట్టి వాళ్ళు వస్తే నేను రానంటున్నారు ప్రియులారా కొంతమంది. సంఘం ఏమన్నా నీ సొంతమా? సంఘం ఏమన్నా నా సొంతమా? సంఘం ఏమన్నా మన సొంతమా? దేవుని మందిరం అన్న తర్వాత అందరూ వస్తారు పోతారు. ట్రైన్ అన్న తర్వాత ఫస్ట్ క్లాస్ కేటగిరీలో ఎక్కుతాడా? ఏమండి ఎక్కుతారా? ట్రైన్ లో కుష్టి వ్యాధి రోగి దగ్గర నుంచి అర్థమవుతుందా, మోసగాళ్ళు, త్రాగుబోతులు, పేకాటాడేవాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు అందరూ ఆ ట్రైన్ లో ప్రయాణించాల్సిందే ప్రియులారా. ఆ ట్రైన్ లో ప్రయాణించడానికి కావాల్సింది అర్హత కాదు, అవసరం. దేవుని స్తోత్రం. ఏముండాలా? అర్హత కాదు, అవసరం. దేవుని మందిరానికి రావటానికి కూడా అర్హత కాదు, కావాల్సింది వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, వారి అవసరాన్ని బట్టి దేవుని మందిరానికి రావాలి. సంఘాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు సంఘాలు వాళ్ళు వస్తే మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మేము ఉండం. ఏంటి మరి నువ్వు చేస్తున్నది ఏంటి? ఆ యేసునే నువ్వు ప్రకటిస్తున్నావు, ఆ యేసునే నువ్వు వెంబడిస్తున్నావు, ఆ యేసునే వారు కూడా వెంబడిస్తున్నారు. ఇప్పుడు మీరు ఐక్యత అయి ఉండాలా, లేకపోతే విభజించి నాకొక వేస్తున్నాడు నీకొక వేస్తున్నాడు అని చెప్పాలి. అర్థమవుతుందా మీకు వాక్యం? బాగా అర్థమవుతుందా? మామూలుగా అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి ప్రియులారా. నిజం, సంఘాలు పాడైపోవటానికి కారణం మనమేమనుకుంటామంటే అన్నిలోని వాళ్ళ మీద పడి ఎడుతున్నాం కానీ కాదు. కుటుంబం నాశనం అయిపోవటానికి కారణం మనమే, సంఘం పాడైపోవటానికి కారణం మనమే. మనల్ని బట్టి అవకాడోడు నవ్వుతాడు, మనల్ని బట్టి అవకాడోడు హేళన చేస్తాడు, మనల్ని బట్టి అవకాడోడు ఎగతాళి చేస్తాడు. ఎగతాళి చేసేది నిన్ను కాదు, నిన్ను ఐక్యపరుస్తున్నాడే ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టాడే, నీ కొరకు రక్తం చిందించాడే, నీ కొరకు తిరిగి లేచాడు, మరలా రానయ్య ఉన్నాడే, నీ కొరకు ప్రశాంతమైన స్థలాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళి మరలా రానయ్య ఉన్నాడు. ఆయన్ని హేళన చేస్తున్నారండి. బైబిల్ చదవట్లేదా మనం అంటే బైబిల్ మనకన్నా ఎక్కువ బాగా ఎవడో చదవలేడు. అవునగా? బైబిల్ చదువుతున్నాం, బైబిల్ మనకన్నా ఎక్కువ బాగా చదివేవాళ్ళు లేడు. కానీ ఐక్యత, ప్రభుత్వ ఐక్యత ఉంటే పక్క వాళ్ళ గురించి కించపరిచి కానీ, పక్క వాళ్ళని హేళన చేసే ఫీలింగ్ అంటారు. పక్క వాళ్ళని హేళన చేస్తే నువ్వు చేసేది వారిలో ఉన్న క్రీస్తునే గాని మరొకళ్ళు కాదు. ప్రియులారా, దేవుని స్తోత్రం. నిజంగా ఎలాగున్నాం? ఒక శరీరంలోనే ఒక పాత్రలోనే తింటున్నాం, ఒక పాత్రలోనే తాగుతున్నాం. అవునా కదా? మార్చి వారు చదివారుగా మీరు.
దానిలో ఏం రాయబడి ఉంది? ఒక్క రొట్టె, 2 రొట్టెలు ఉన్నాయి ఆ సంఘంలో. ఏమండి, ఆ ఇంటి పేరు ఒకటి, ఇదిగో ఈ ఇంటి పేరు ఒకటి, ఈ ఇంటి పేరు ఒకటి అన్నారా? అనలేదు. ఏ ఇంటి పేరుడైనా ఆ ఇంటికి వెళ్ళాల్సిందే. దేవుని స్తోత్రం. ఏ ఇంటి పేరుడైనా ఎంత బలం గలవాడైనా ఆ బలంలో చేయవలసిందే, ఆ భోజనంలో తినాల్సిందే. జాగ్రత్త, ఈ లేఖనాలు చెబుతున్నాయి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మిమ్మల్ని బట్టి నేను ఎలా సంతోషిస్తాను, మిమ్మల్ని బట్టి నేను ఎలా ఆనందిస్తాను, మిమ్మల్ని ఎలా మెచ్చుకుంటాను. వా, మా సంఘం అండి నంబర్ 1 అండి అని అనడానికి లేదు కదా. ఎందుకు లేదయ్యా అంటే మీరు చేసే పని ఇలాగే ఉంది. కొరింథీలో వ్యతిరేకం మొదలైందంట ప్రియులారా. వ్యతిరేకం మొదలైన తర్వాత మళ్ళీ ఐక్యపరచడానికి తల ప్రాణం తోకొచ్చిందంట అపోస్తలుడైన పౌలుకి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి ప్రియులారా. దాన్ని విరిచి తినేటప్పుడంట, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. జాగ్రత్తగా వినాలి. జ్ఞాపకం చేసుకోవడం అంటే శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేహాన్ని ఎలాగంట రొట్టికి సహనంగా తీసుకోవాలట. ఆయన రక్తాన్ని మనము ద్రాక్ష రసం తాగుతున్నాం కదా, ఆ ద్రాక్ష రసాన్ని ఆయన రక్తానికి మనుచుకోవాలంట ప్రియులారా. అంతే, ఇవన్నీ జ్ఞాపకం చేసుకునేనంటూ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా, అపోస్తలుడైన పౌలు మాట్లాడే ప్రతి మాట కూడా దైవ ఆవేశముతో ఈ రోజున నూతన యెరూషలేము ప్రార్థన మందిర ఆ సంఘానికి, సమస్తానికి పంపుతూ ఉన్నారు. ఈ మాటలు మనందరికి కూడా జాగ్రత్తగా మరి పరిశీలన చేయాలని మనందరికి కూడా మరి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 25వ వచనంలో ఏముందో ఒకసారి చూస్తారా? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఆ పాత్ర నా రక్తమూలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా ఏంటంట? జాగ్రత్తగా ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, పదే పదే మన మనసులో రిపీట్ అవ్వాల్సిన మాటలు ఏంటంటే, నా కోసం ఆయన చేసినది జ్ఞాపకం చేసుకోండి. నా కోసం ఆయన చేసింది. నిన్న, ఈ రోజు, రేపు అనేది నీది కాదు. నిన్న, ఈ రోజు ఏంటి అని చెప్పగలిగితే చాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రియులారా, మనము ఒక శరీరాన్ని, ఒక పాత్రలో ఉన్నదాన్నే చేయివేస్తున్నాం. ఒక రొట్టినే తింటున్నాం, ఒక పాత్రలోని తాగుతున్నాం. ఇలా తాగుతూ, ఇలా తింటూ, ఇలా ఉంటూ మనము రెండుగా ఉండటం వీల్లేదు. అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు, నేను కూడా అదే చెప్తున్నా. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట ఏంటంట? చెవిగలవాడు వినుగాక, వింటే నువ్వు దేవునితో ఐక్యత ఉండును గాక. ఆమేన్. ఏంటంట? చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ప్రేరేపణ, దైవావేశముతో కలిగిన మాట, దైవ ఆవేశము కలిగిన సేవకుడు చెప్పే మాట. ఆత్మ. సంగమా, నీవు ఆత్మీయమైన చెవులు గల దానివైతే, సంగమా నీవు ఆత్మీయమైన చెవులు కలిగిన దానివైతే, ఆ ఆత్మీయమైన చెవులు కలిగి ఉంటే వధువు సంగముగా, పెళ్లి కుమార్తెగా వరుడి కోసం ఎదురు చూస్తున్నట్లుగా, ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నట్లుగా అలంకరించబడి, దేనితో అలంకరించబడి, మంచి మనసు ఉండాలి, మంచి క్రియ ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి, అన్ని చూడముచ్చటగా పెళ్లి కూతురు అలంకరించబడిందంటే నగ నట్ర వేసి తెర ఏంది దోమతెరలు వేసి అయ్యేసి అలంకరించడం అది కాదండి. ఇక్కడ ఏంటంటే దేని మనసు ఉండాలి, యథార్థమైన మనసు ఉండాలి, నీతిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, కలంకము లేకుండా ఉండాలి, మచ్చ లేకుండా, మరక లేకుండా. ఇవన్నీ అలంకరణ వధువుకి, అది సంఘానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా అలంకరణ. ఏ అలంకరణ చూసినా వావ్ అనాలి, ఏ అలంకరణ చూసినా సూపర్ అనాలి, ఏ అలంకరణ చూసినా చాలా బాగుంది అని చెప్పగలగాలి. ఇది సంఘానికి ఉండాల్సిన అలంకరణ. దేని మనసు అనేది ధరించుకుంటే ఆటోమేటిక్ గా వస్తాయి. నిన్న మధ్యాహ్నం చెప్పాను నేను వాక్యం, నేను ఉదయం, నువ్వు ఆయన మార్గానికి అప్పచెప్పుకోమని కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్పాను. నిజమే ప్రియులారా, మనం ఏం చేయాలంటే మొదట మన ప్రవర్తన అంతా ఆయనకి అప్పచెప్పాలి. ఆయన మన మార్గాన్ని ఆయనకి అప్పచెప్పాలి. దానిలో నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే దేనిని బట్టి చెత్తపడదు. ఇక్కడ రాయబడి ఉంటుంది ఎప్పుడు ఒక మాట, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను
చింతపడేవాడి కాదు ఈ మాట. దిగులు పడాల్సిన ఈ రోజు సంఘము కూడా ఏ విషయంలో ఉండాలంటే అన్ని విషయాల్లో నమ్మకంగా, అన్ని విషయంలో కలకం లేకుండా పరిశుద్ధంగా జీవించగలిగితే ఖచ్చితంగా పరలోకములో ప్రత్యేకమైన మన్నా నీకుంటది, తెల్లరాతి పలక నీకుంటది, దేవుని మందిరంలో ఒక మూల స్తంభంలాగా నిలబడతావు. దాచబడినది నీకు ఆయన చక్కగా బయలుపరిచి చెప్తాడట, ప్రతిదీ నీకు ఇస్తానన్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించిన మనము ఐక్యతగా, ప్రేమగా, సమాధానంగా జీవించుదము గాక. ఆమేన్. సంఘంలో ప్రేమ అనేది ఇంపార్టెంట్. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక ఊర్లో చూశాను, మా ఊర్లోనేలే. ఏంటంటే ఒకరి మేడ మీద ఒకరు పడి ముద్దు పెట్టుకోండి అని అనగానే వీళ్ళు ప్రార్థన అయిపోగానే వాటేసుకొని మేడ మీద చుస్సు అని ముద్దులు పెట్టుకున్నట్టు మా ఇంటికి నిలబడతాయి. నిజం. ప్రేమగా ముద్దు పెట్టుకోండి అని దానికి కూడా అర్థం తెలిస్తే అలాగే ఉంటాం. నిజం. ప్రియులా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలా. మనము ఎటు వెళ్తున్నాం అనేది తెలుసుకోగలిగితే నీ మార్గం ఏంటో నీకు అర్థమైంది. ఆ మార్గంలో ఏస్తున్నాడా లేదా, ఏసుతో నువ్వు ఉన్నావు లేదని తెలుసుకోగలిగితే పరలోకం అనేది మనం ఖచ్చితంగా సొంతం చేసుకోవచ్చు. ఐక్యత, ప్రేమ ఇది చాలా ఇంపార్టెంట్. సంఘంకి ఇది అవసరం. కాబట్టి సంఘంలో ప్రతిభాకుడు ఈ రీతిగా జీవించాలని ప్రభు పేరుతో మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవాన్ని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన అయా ఇదిగో నా తండ్రి, నిశ్చిత ప్రకారముగా నాయన మేము జీవించాలని ఈ 2025 సంవత్సరం 9వ తారీఖున పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలో, బలారాధనలో మేమేదో తెలుసుకోవాలని, మాకేదో మీరు చెప్పాలని ఊరటగా ఆరాటపడుతూ ఉండగా నాయన ఆ మాటలు మీరు మాకు తెలియపరచాలని మేము నమ్ముచి ఉన్నాం. ఈ మాటలు తెలియపరచాలని నీ ప్రణాళిక నెరవేర్చినందుకు స్తోత్రాలు. నిజమే ప్రభా, పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనతో ప్రభావం అమేకం చేస్తే పాత నిబంధనలో జరిగేవన్నీ కూడా కొత్త నిబంధనలో జరుగునుగా కానీ జరిగించిన దేవుడు ఈ దినాన్ని కూడా ఇలా జరుగునుగా కానీ జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని బలపరిచి ప్రేమ ఐక్యతతో జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం అలాగే ప్రార్థనలో ఉందాం, బలలో చేవేద్దాం. అందరం అలాగే ప్రార్థనలో ఉందాం.